గతంలో వర్షాలు వస్తే ప్రజలు నరక యాతన పడేవారని ఇప్పుడు ప్రజలు కొత్త వరంగల్ పశ్చిమ అభివృద్ధిని చూస్తున్నారని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. శనివారం అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా హనుమకొండ 8వ డివిజన్లోని గుడిబండార్లో అంతర్గత సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్ల నిర్మాణం, కాజీపేట 62వ డివిజన్ రహమత్ నగర్లోని సిఎస్ఐ సెయింట్ జాన్స్ చర్చి ప్రహారీ గోడ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బైరి లక్ష్మి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఏఐసీసీ సభ్యులు బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కార్పొరేటర్లు వేముల శ్రీనివాస్, పోతుల శ్రీమన్నారాయణ, మాజీ కార్పొరేటర్లు తాడిశెట్టి విద్యాసాగర్, రవీందర్, నాయకులు బైరి శ్రావణ్, ఎండి ఆదిల్ హమాద్ అధికారులు పాల్గొన్నారు. 8వ డివిజన్ 62వ డివిజన్ కాజీపేట, హనుమకొండ కాజీపేట కూడా రోడ్లు, డ్రైనేజీలు శంకుస్థాపన చేసుకుంటూ గతంలో శంకుస్థాపనలు చేసిన వాటికి పరిమితమైనప్పుడు చూసినాం. కానీ ఇవాళ మేము కొబ్బరికాయ కొడితే వారం లోపల కంప్లీట్ చేసి ఒప్పచెప్పే విధంగా మేము రోజు వర్షాకాలం రాకముందుకే అందియాలన్న ఆలోచనతోటి ప్రతి కాంట్రాక్టర్ని ఎక్కడ కూడా బిల్లులు పెండింగ్ లేకుండా వారికి ఇప్పిస్తూ వారితోటి వీలైన త్వరలో వర్క్ కంప్లీట్ చేసే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి హనుమకొండ నియోజకవర్గంలో గతంలో చూసినాం, ఎక్కడ చూసినా నీళ్లతోటి ఇళ్లలోకి నీళ్ళు వచ్చి బంగ్లాల మీద రాత్రులు పూట పండుకునే సందర్భాలు చూసినాం. కానీ నేడు ఎక్కడ కూడా ఏ కాలనీ కూడా 95% ఇలా మేము క్లియర్ చేయగలిగినాం. మరి ఇంకా 5% కూడా వచ్చే వర్షాకాలం నాటికి కంప్లీట్ చేస్తామని చెప్పి మనవి చేస్తున్నాం. ఎక్కడ కూడా బ్రిడ్జెస్ కానివ్వండి, నాలాలు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, ఆఖరికి వర్షాకాలం వస్తున్నదని చెప్పి 15 రోజుల ముందుకెళ్ళే డిసిల్ట్ తీసుకుంటూ సిల్ట్ అనేది ఎక్కడ లేకుండా ప్రతి వాడలలో మోరిళ్ళకి వెళ్ళి డెప్త్గా తీసుకుపోయి క్లియర్ చేసుకుంటూ వాటిని క్లియర్ చేయడం జరుగుతున్నది. ఎందుకంటే ముందు చూపు ఆలోచనతోటి వర్షాకాలం రాగానే సగం ఆ సిల్ట్ తోటే నిండిపోయి ఉన్నది కాబట్టి వాటి క్లీన్ చేయడం వలన, కొత్తవి కట్టడం వలన వర్షాలతోటి ఇళ్లకు నీళ్లు రాకుండా ఉంటున్నది. కాబట్టి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా నిధులు వరంగల్ జిల్లాకి ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలోనే ఎక్కడ ఇవ్వనన్ని జిల్లాలకు మనకి ఇవ్వటం జరిగింది. కాబట్టి మనం ఇక్కడ ముఖ్యంగా హనుమకొండ వెస్ట్ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో పనులు అభివృద్ధి చెందటం చాలా ఆనందంగా ఉన్నది. మరి ఇక్కడ కార్పొరేటర్ గారు బైరి విజయలక్ష్మక్క, లక్ష్మక్క మరియు ఇక్కడ ఉన్న అందరూ కూడా పెద్దలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని త్వరలో వాడ పెద్ద మనుషులు కానివ్వండి, అందరూ కూడా మిగతా కార్పొరేటర్లు, ఫ్లోర్ లీడర్ వెంకన్న గారు అందరూ కూడా ప్రతి దగ్గర కూడా ఒక టీం వర్క్గా చేసుకుంటూ రాజకీయాలకు అతీతంగా, రాజకీయాలు ఎలక్షన్లు వచ్చినప్పుడు రాజకీయాలు ఎవరి అభిప్రాయాలు వాళ్ళు ఉంటాయి, ఎవరు అభివృద్ధి చేస్తే వారు కోటేస్తారు. కానీ మిగతా సమయంలో అందరం కలిసికట్టుగా అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పి మనవి చేస్తూ మరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ అభివృద్ధి కార్యక్రమానికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తారు.